కింద ఉంచుడు బ్యాగు. Check mic testing. Praise the Lord. Praise the Lord. Check. Hosanna, Hosanna, Hosanna in the highest. 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 Lord, we lift up your name with the heart full of praise. Be exalted, O Lord our God. Hosanna in the highest. Glory, glory, glory to the King of Kings. Glory, glory, glory to the King of Kings. Lord, we lift up your name with the heart full of praise. Be exalted, O Lord our God. Glory to the King of Kings. Hosanna, Hosanna, Hosanna in the highest. Glory, glory, glory to the King of Kings. Lord, we lift up your name with the heart full of praise. Be exalted, O Lord our God. Hosanna in the highest. Lord, we lift up your name with the heart full of praise. Be exalted, O Lord our God. Glory to the King of Kings. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ కూడా నా వందనాలు. మరి గత వారం నుంచి ఈ ఆదివారం వరకు దేవుడు ఆయన రెక్కల కింద మనల్ని అందరినీ కాచి కాపాడి రక్షించి మరొక ఆదివారం మనల్ని కూడా ఇక్కడ ఈ సమయంలో ఇక్కడ మనందరినీ కలిపి దేవుని సన్నిధిలో మనం ఆరాధనా క్రమం చేయటానికి ఆయన ఇచ్చిన ఈ కృపను బట్టి ధన్యతను బట్టి మీకు వందనాలు. ఈరోజు మరి పామ్ సండే అని మీకు అందరికీ తెలుసు కాబట్టి మరి ఇప్పుడు ఆరాధనా క్రమాన్ని మొదలు పెడతాం. ఆ ఆరాధనా క్రమానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం గల మా పరలోక తండ్రి మీకు వందనాలు. సర్వ సృష్టికి కారణబుద్ధ సర్వోన్నతుడ సర్వాధికారి మీకు వందనాలు ప్రభా. నాయన మీకు స్థుతులు. సర్వకృపానిధి మీకు వందనాలు ప్రభా. ఈ ఆదివారం సమయంలో ప్రభా మమ్మల్ని అందరినీ ఇక్కడ ఏర్పాటు చేసిన దేవా మీకు వందనాలు ప్రభా. ఈ ఆరాధనా క్రమాన్ని ఆదరించి అంతవరకు జయప్రదం చేసి వచ్చిన వారిని అందరినీ కూడా మీరు దీవించి ఆశ్రయించి రావాల్సిన వారిని కూడా మీరు నడిపిస్తారని నమ్ముచు మీరు మాతో ఉండి
మీ కృప మాకు అనుగ్రహిస్తారని నమ్మచ్చు. మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు నామం పేరట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. రెండవ పాటగా మరి 580వ పాట హోసన్న అన్న పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. 580 580. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళిదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళిదం. హోసన్నా 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 హోసన్నా. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. క్షణభంగురం ఈ క్షయ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. క్షణభంగురం ఈ క్షయ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. హోసన్నా 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 హోసన్నా. మన్నైన ఈ దేహం మహిమ రూపమై ధవళ వర్ణ వస్త్రములు ధరించెదం. మన్నైన ఈ దేహం మహిమ రూపమై ధవళ వర్ణ వస్త్రములు ధరించెదం. నాదుడేసుకు నవ వధువులం, నీతి పాలనలో యువరాజులం. నాదుడేసుకు నవ వధువులం, నీతి పాలనలో యువరాజులం. హోసన్నా 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 హోసన్నా. ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, చింతలన్నీ తీర్చి చెంత నిలుచును. ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, చింతలన్నీ తీర్చి చెంత నిలుచును. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. హోసన్నా 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 హోసన్నా. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు చేరెదం. హోసన్ననుచు
Hosanna, Amen. Hosanna, 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 Hosanna. హల్లెలూయా, హల్లెలూయా. చివరి పాటగా 713వ పాట, యేసుతో టీబుగాను పోదమా. 713, 713, యేసుతో టీబుగాను పాట పాడి దేవుని నామాన్ని మహింపరిద్దామండి. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరిగెల్లను, యుద్ధనాదంబుతో పోదమా. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరిగెల్లను, రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను, రాజు సైన్యమందు
హల్లెలూయా. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మనం మహింపరిచి ఉన్నామండి. ఈ సమయంలో మరి మన మధ్య ఉన్న మిస్సెస్ పాస్టర్ సుజీలా రవికాంత్ గారు వచ్చి ప్రైజ్ అండ్ వర్షిప్ స్తుతి ఆరాధనా క్రమాన్ని జరిపించి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా కోరుచున్నాం. సంఘమంతా లేచి నిలబడినట్లయితే దేవునికి స్తుతి ఆరాధన సమర్పిద్దాం. వారమంతా దేవుడు మనల్ని కాచి కాపాడే విధానాన్ని బట్టి ఆయన పరిశుద్ధ కృపను మన పక్షమున ఉంచి ఆయన ప్రేమను మనకు అనుగ్రహించి ఆయన దయచెప్పున ఆయన ప్రేమ గల రెక్కల నీడల్లో మనందరినీ కాచి కాపాడే విధానాన్ని బట్టి దేవునికి స్తుతి ఆరాధన చేద్దాం. మన రెండు చేతులు పైకెత్తి మన హృదయాన్ని ప్రభు తట్టు తిప్పుకొని, ప్రభువా మీ కొందనాలయ్యా, మమ్మల్ని రక్షించుకున్న దేవా మీ కొందనాలయ్యా, మా కొరకు నా తండ్రి ప్రాణమును పెట్టి సిలువలో బలియాగమయ్యి నాయన మాకు రక్షణ ఇచ్చిన దేవా మీకే వందనాలంటూ దేవునికి స్తుతి ఆరాధన చేద్దాం. మళ్ళీ దేవుడు కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. మన కొరకు మరి శ్రమ పడ్డానికి యెరూషలేముకు ప్రయాణమైనటువంటి దినముగా ఈ దినాన్ని మన జ్ఞాపకం చేసుకుంటుండగా ఆయన అన్నయ్య కూడా ఎరిగి మన కోసం అయినప్పటికీ శ్రమ పడ్డానికి, మన కోసం ఆయన ప్రాణాన్ని ఇవ్వడానికి, ఆయన రక్తం చేత మనల్ని కడగడానికి, మనల్ని శుద్ధీకరించి మరి పరలోక రాజ్యంలో మనకి స్థానాన్ని ఏర్పరచడానికి ఆయన పడిన శ్రమను బట్టి దేవునికి వందనాలు చేద్దాం. స్తోత్రం 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 అయ్యా. పరిశుద్ధుడా 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 మీకు వందనాలు. మహోన్నతుడా మీ కొందనాలు, ఘనమైన దేవా మీ కొందనాలు, అత్యున్నతుడా మీ కొందనాలు, అతి పరిశుద్ధుడా మీ కొందనాలు, మా జీవదాత మీ కొందనాలు, మా సర్వశక్తిమంతుడా మీ కొందనాలు, మహోన్నతుడని దేవా మీకే స్తుతి 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 ప్రభా. సర్వోన్నతుడా మీకే వందనాలయ్యా. మహిమ కలిగిన దేవా మీకే వందనాలయ్యా. మీ నామమునకు స్తుతులయ్యా 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 స్తుతులయ్యా. పరిశుద్ధుడా మీకే వందనాలు 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 నాయన, మీకే వందనాలు వందనాలు వందనాలయ్యా. మీకే స్తుతయ్యా 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 స్తుతయ్యా. స్తుతులు నాయన స్తుతులు నాయన స్తుతులు నాయన స్తుతులు ప్రభువా. పరిశుద్ధుడా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు, మహోన్నతుడా మీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. వాటి ద్వారా దేని మహిమపడతాం. మనందరికీ వచ్చినటువంటి పాట మన రెండు చేతులు పైకెత్తి ప్రభు మన హృదయాన్ని ప్రభు తట్టు తిప్పి దేవుని స్తుతి చెల్లిద్దాం. తా
ప్రభా. మీకే ఘనతయ్యా, జయశీలుడైనటువంటి మా దేవా, మీకే వందనాలు స్తోత్రమయ్యా. ఓసలను చూమి నామని ప్రశ్నించేటువంటి కృపను నాయన మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. అత్యున్నతుడా, అతి పరిశుద్ధుడా, మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు వందనాలు ప్రభా. నా దేవా, మా తండ్రి, మమ్మల్ని రక్షించుకుని నాయన, నా తండ్రి ఇదిగో నాయన మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రభా, ఎందుకు పనికిరాని మమ్మల్ని ఎన్నుకొనయ్యా. ఇదిగో నా తండ్రి, నా దేవా, ఇదిగో నాయన భారవాహకమైనటువంటి గాడిద పిల్లపై నడిచి నాయన యెరూషలేమునకు నాయన చేరిన దేవుడు అయ్యా. సమస్తము ఎరిగి కూడా శ్రమ పడడానికి ప్రభా, ప్రాణంనిచ్చడానికి నాయన సిద్ధపడి నా తండ్రి మీరు ప్రయాణించారు ప్రభా. నా కొరకు మా కొరకు గొప్ప రక్షణ ఇచ్చారు నాయన. మీకే స్థుతులయ్యా. గాడిద వంటి జీవితాలైన మమ్మల్ని నా తండ్రి, ఎందుకు పనికిరాని మమ్మల్ని నాయన, నా తండ్రి ఇదిగో నాయన పాప భారమును నాయన, నా తండ్రి నాయన మోసుకుంటూ బ్రతికే మమ్మల్ని ప్రభా, మా జీవితాలకి విడుదలనిచ్చి నాయన, ఇదిగో నాయన నీ విడుదలుగా స్వతంత్రులుగా జీవించడానికి మాకు ఇచ్చిన కృపకై నాయన మీకు లెక్కలేని స్థుతులు వందనాలు స్తోత్రములయ్యా. అయ్యా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ దినం మీ పరిశుద్ధ సన్నిధికి నాయన స్వతంత్రులుగా మీ చేత ఆకర్షింపబడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆస్వాదించండి అయ్యా. మీ దీవెన కృపను నాయన ప్రతి కుటుంబంపై ఉంచండి నాయన. ఇదిగో తండ్రి నాయన జరగాల్సినటువంటి ఆరాధన క్రమం అంతట్లో మీరుండి నాయన మీకు మహిమకరంగా జరిగించుకోమని మీ నామానికే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ నా ప్రభును ప్రియరక్షకుడైనటువంటి యేసే ఘనమైన పరిశుద్ధ నామంలో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చక్కగా దేవి నామాన్ని స్తుతి ఆరాధనా క్రమం ద్వారా మహింపరిచిన గానపరిచిన మిసెస్ పాస్టర్ సుజీల రవికాంత్ గారికి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నానండి. మరి సమయంలో 119 దావీదు కీర్తన 73 నుంచి 88 వరకు చదివి వినిపించవలసిందిగా మిసెస్ ప్రభావతి ప్రశాంత్ గారిని పిలుస్తున్నాను. 119 దావీదు కీర్తన 73 నుంచి 88. నూట 19, 73 నుంచి 88 వచనాలు. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషింతురు. నీ సేవకునికి నీవిచ్చిన మాట చెప్పున నీ కృప నన్ను ఆవరించునుగాక. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠుడు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక. నీ యందు భయభక్తులు కాలవారును నీ శాసనములను తెలుసుకుని వారును నా పక్షంన నుందురుగాక. నేను సిగ్గుపడకుండానట్లు నా హృదయం నీ కట్టల విషయమే నిర్దోషమగునుగాక. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. నన్ను ఎప్పుడూ ఆదరించదు అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. నేను పొగతగులుచున్న సిద్ధవలనైతిని, అయినను నీ కట్టలను నేను మరచుటలేదు. నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను. నన్ను తరుము వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు. నీ ధర్మశాస్త్రం అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుండెలు త్రవ్విరి. నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. పగవారు నిర్నిమిత్తముగా నిన్ను తరుముచున్నారు. నాకు సహాయం చేయము. భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనం చేయుటకు కొంచెమే తప్పెను. అయితే నీ ఉపదేశములను నేను విడువకయున్నాను. నీవు నియమించిన శాసనం నేను అనుసరించినట్లు నీ కృప చేత నన్ను బ్రతికింపు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాకండి. చక్కగా 119 దావీదు కీర్తన 73 నుంచి 88 వచనాలు ఉత్తరపత్తి రీతిగా చదివి వినిపించిన మిసెస్ ప్రభావతి ప్రశాంత్ గారికి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో దేవుడు గత వారంలో
మీకు చేసిన మేళ్లను బట్టి ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా కోరుచున్నాను. మన మధ్య సంధ్యారాణి ఉన్నది. ఇక్కడ నిలబడదు. మన మధ్య సంధ్యారాణి ఉన్నది. సంధ్యారాణి మనకు అందరికీ తెలిసిన అమ్మాయే కదా. బిఫోర్ లాస్ట్ ఇయర్ మన చర్చ్కి వచ్చింది బాబుతో పాటు. తర్వాత మరి సంవత్సరం తర్వాత ఆఫ్టర్ సర్జరీ కొంతకాలం అయిన తర్వాత బాబు చనిపోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం షీ లాస్ట్ హర్ ప్రెగ్నెన్సీ ఆల్సో. అయితే నిన్న సంధ్యారాణి వాళ్ళ ఆయనకి మరి భయంకరమైన ఒక ప్రమాదం జరగాల్సిన పరిస్థితి ఉన్నది. కానీ దేవుడు ఆ యొక్క ప్రమాదాన్ని విత్ ఇన్ నో టైంలో ఆ అబ్బాయిని తప్పించడం జరిగిందండి. కాబట్టి మరి తను ఆ సమయంలో తన ఇంట్లో ప్రార్థన చేసుకుంటుంది వాళ్ళ ఆయన గురించి. ఎందుకంటే ఎక్కడికో వెళ్ళాడు పని నిమిత్తము. కాబట్టి ఆ సమయంలో ఈ యొక్క సంఘటన జరగడానికి అంటే సైతాన్ ఆ రకంగా రెడీగా ఉన్నదన్నమాట. అయితే దేవుని కృప వల్ల తన ప్రార్థన వల్ల ఆయన ఆ ప్రమాదం నుంచి దేవుడు తప్పించాడండి. మరి ఆ విషయము మరి తను నాతో చెప్పింది. ఇలాగ దేవుడు బ్రతికించాడండి అనేసి అని చెప్పి నాతో చెప్పింది. మరి తనకి ఎక్స్పీరియన్స్ లేదు, సాక్ష్యం అది చెప్పడానికి చిన్నపిల్ల భయపడుతుంది కాబట్టి దాన్ని నేను చెప్పాను. నువ్వేమైనా చెప్పు, నువ్వు చెప్పు. దేవుడు ఈ మేలు మాకు చేసినందుకు దేవునికి వందనాలని చెప్పు. ఇలాగే అక్కడికి వెళ్ళి చెప్పు. అందరు నా కోసం, నాకు పిల్లలు మంచి కావాలని ప్రార్థన చేయండి. అలాగే నాకు అన్నం గిట్ట అస్సలు తినబుద్ధి కాకపోయేది. దేవుడు తెలుసుకున్నాక నాకు మంచిగా అన్నం తింటున్నా. నేను అసలు ఫుడ్ చూస్తేనే నాకు వాంతింగ్ వచ్చేది. ఒకప్పుడు నేను ఘోరంగా ఉండేదాన్ని. ఎవరు చూసినా నాకు ఏదో ఉంది, నా మీద ఏదో దయ్యం ఉంది, అది ఉంది, ఏదో రోగం ఉంది, అది అనేవాళ్ళు. ఇప్పుడు అన్న వాళ్ళే ఇప్పుడు నన్ను చూసి దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాకండి. మరి సమయంలో దైవ సందేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మరి ఈ మట్టల ఆదివారం యేసుక్రీస్తు అప్పుడు చనిపోవడానికి అంటే ఆయన సిలువ వేసిన సమయంలో, అంటే ఈరోజు మట్టల ఆదివారం అయిన తర్వాత ఒక 5 రోజులకి యేసుక్రీస్తుని సిలువేసేస్తారన్నమాట. ఇక ఆ 5 రోజుల్లోకి ముందుగా ఈ మట్టల ఆదివారం రోజు యాక్చువల్గా యేసుక్రీస్తు యెరూషలేముకి వచ్చేసాడండి. యెరూషలేముకి ఎందుకు వచ్చాడంటే మరి ఆయన చేయబోయే కార్యం ఉంది కదండి, సిలువ మరణం. ఆయనకు ప్రతీదీ తెలుసును. ఈ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చడానికి ఆయన గురించి పుట్టుక నుంచి మరి సిలువ మరణము, పునరుద్ధానము, ఆరోహణము ఇవన్నీ కూడా వాగ్దానాలే. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎంతోమంది మరి ప్రవక్తలు వ్రాసిన వాగ్దానాలన్నీ రేపు గుడ్ ఫ్రైడే రోజు, అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనకున్న పరిస్థితిని చెప్తున్నాను, ఆ రోజు మంచి శుక్రవారం రోజు అవన్నీ ప్రవచనాలు, తర్వాత మరణించే ఇది, తర్వాత ఆయన పునరుద్ధానుడై లేవడం, ఇవన్నీ కూడా ప్రవచనాలే. ఆ ప్రవచనాలన్నీ కూడా ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మరి జరుగుతాయి అన్నమాట. ఆల్రెడీ అప్పుడు జరిగిపోయినాయి, ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ ప్రవచనాలు. అయితే మరి యేసుక్రీస్తు ఒక గాడిద పిల్ల మీద అంటే దాని మీద ఎక్కి యెరూషలేముకి వచ్చాడు. ధైర్యంగా వచ్చాడు. ఎందుకు? ఆయనకు ప్రమాదం ఉన్నదని ఆయనకి తెలుసును. అయినా కూడా ఆయన చేయాల్సిన కార్యక్రమాన్ని చేయాలి. సిలువ యాగం ఆయన చెయ్యాలి. అందుకోసమే దేవుడు మరి భూమి మీదకి ఒక మనిషిలాగా యేసుక్రీస్తుని పంపించాడు తండ్రి. అది ఎందుకోసం? మనల్ని పాపాల నుంచి రక్షించడం కోసం, మనల్ని నరకం నుంచి తప్పించడం కోసం, ఇంకా మనకి పరలోక రాజ్యంలో స్థలము ఇచ్చి మనం ఎప్పుడు కూడా సంతోషంగా నిత్య జీవంలో ఉండడం కోసం ఆయన మనల్ని మరి అలా ఉంచడం కోసం, మన కోసం ఆయన భూమి మీద ఒక మనిషిగా పుట్టి
మరి ఒక దరిద్రుడుగా, దీనుడుగా, ఏదైనా కూడా మన కోసమే ఆయన భూమి మీదకి వచ్చి అనేక శ్రమలు, కష్టాలు అనుభవించాడు అనమాట. సో ఆ రోజు యెరూషలేములో ఆయన మరి ఆ గాడిద పిల్ల మీద వస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా అక్కడున్న జనమంతాని హోసన్నా 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 అని అరుస్తున్నారు. అంటే మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షించు అనేసి అని చెప్పేసి వాళ్ళందరూ అరుస్తున్నారు అన్నమాట. మరి ఇప్పుడు మనం వాక్యం చదువుకుందాం. అందులో ఈ జరిగిన సంగతులన్నీ ఇందులో ఉంటాయి. అప్పుడు మనం చదువుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదను, దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనపడును. చూడండి, ఆయన ఈ యొక్క ఒలీవ కొండ దగ్గర బేత్పగే అనే ఒక గ్రామం, చిన్న ఊరే అది ఉన్నదండి. అక్కడకు వచ్చి ఒలీవ కొండ అంటే యేసుక్రీస్తుకి చాలా ఇష్టమండి. ఎందుకంటే ఆ కొండ మరి ఆ కొండలో అన్నీ కూడా ఒలీవ మొక్కలు ఉంటాయి. ఒలీవ మొక్కలు చాలా శ్రేష్టమైనవని నేను చాలాసార్లు మీకు చెప్పాను. అసలు ఒలీవ మొక్కకి చావే లేదట, దీర్ఘాయుష్ అనమాట. అసలు ఎప్పుడు కూడా చావదట. ఒకవేళ ఈ వేరు దగ్గర ఎక్కడైనా ఒకవేళ ఒక్కొక్క చిన్న చిన్న మొక్క పాడైపోయినా కూడా మళ్ళీ వేరు దగ్గర నుంచి వచ్చేసి క్రొత్త మొక్కలు వచ్చేస్తాయట, ఎప్పుడు కూడా చావదట. సో ఆ ఒలీవ కొండ మీద అన్నీ కూడా ఒలివ చెట్లే. ఒలీవ చెట్ల వల్ల చాలా లాభం, చాలాసార్లు మీకు చెప్పాను. దాని పండు, దాని కాయ, దాని ఆకు, దాంట్లో నుంచి నూనె తీస్తారు, అది ఔషధాలకు పనికొస్తుంది. మనకి ఈ రోజుల్లో వంటకానికి కూడా వాడుతున్నారండి. ఆకు మీద పడిన మంచు బిందువు కూడా మెడికేషన్గా పనిచేస్తుందట. ఆ వేళ్ళు, ఆ బెరడు, ప్రతిదీ కూడా యూస్ఫుల్లే. ఆ ఒలీవ ఆయిల్ తోటే మరి మందిరాల్లో, పెద్ద పెద్ద మందిరాల్లో చిన్న ఇవి ఉంటాయి కదండి, ఏంటి దీపాలు, ఆ దీపాల్లో కూడా ఆ ఒలీవ ఆయిల్ వేసి అవి వెలిగిస్తారనమాట. చాలా యూస్ఫుల్. అయితే ఆ కొండ మీదకి వెళ్ళి యేసుక్రీస్తు శిష్యులు తీసుకుని ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉండేవాడు. అంతేకాదు మరి గెత్సెమనే తోటలో కూడా మరి ఆయన ఎక్కువగా వెళుతూ వాళ్ళందరూ శిష్యులు తీసుకుని వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవారు అనమాట. సో ఆ కొండకి దగ్గరలో ఈ బేత్పగే అనే ఊరున్నదట. ఈ బేత్పగే అన్న ఊరు దగ్గరే ఈ బేతని అనే ఇంకొక చిన్న ఊరు కూడా ఉందట. అయితే ఈ యెరూషలేముకి మహా అయితే ఒక 2.5 కిలోమీటర్లు కాదు, మైళ్ళు, 2.5 మైళ్ళు దూరం ఉంటుందట. అక్కడికి మరి అక్కడ ఈ బేత్పగేలోను బేతనీలోను ఖర్జూరము, తర్వాత అంజూరు పళ్ళు ఎక్కువగా కాస్తాయట. అయితే ఇక్కడ నిలబడి శిష్యులతో నిలబడి యేసుక్రీస్తు చెప్తున్నాడు, మీరు తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద, దానిలో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనపడును. అంటే యాక్చువల్గా బేత్పగేకు వచ్చాడు ఆయన. ఈ బేతని అనే ఊరికి వెళ్ళి అక్కడ నుంచి మరి కట్టబడి ఉన్న గాడిదను తీసుకురండి అని శిష్యులతో చెప్తున్నాడు. అయితే ఈ బేతని అన్న గ్రామం ఉంది కదండి, ఈ బేతని అన్న గ్రామంలో ఎవరున్నారట? లాజరు యొక్క అక్క మార్త, మరి ఇంకొక అక్క మరియా. ఈ ముగ్గురు ఆ బేతని అనే గ్రామంలో నివాసం చేస్తున్నారు. అయితే మరి యేసుక్రీస్తు ఈ బేతని అనే గ్రామం దాటి బయటకు వెళ్ళి శిష్యులు వీళ్ళు అందరూ చుట్టుప్రక్కల ఎక్కడ కూడా సువార్త చెప్పినప్పుడు సేవ చేసుకుని వచ్చి ఒకవేళ చీకటి పడిపోయినా లేకపోతే ఆలస్యం అయిపోయినా ఎప్పుడు కూడా ఈ బేతనీకి వచ్చి, అంటే మార్తా మరియాల దగ్గర ఎక్కువగా ఉండేవారు అన్నమాట యేసుక్రీస్తు వారు, మరి శిష్యులు కూడా.
అయితే ఈ మార్తకి ఎప్పుడు కూడా యేసుక్రీస్తు యొక్క శిష్యుడికి చక్కగా వండి పెట్టాలని తనకు ఒక ఆశట. మార్త ఏం చేసిందట, యేసుక్రీస్తు శిష్యులు అది వచ్చినప్పుడు చక్కగా రకరకాలుగా వంటలు చేసేసిద్ది అన్నమాట. లేకపోతే స్పెషల్ రైస్ చేసేసిది, చికెన్ చేసేసిదో, చేపలు చేసిదో, సాంబార్ చేసిదో, మొత్తానికి బూర్లు గారెలు ఇలాంటివన్నీ మరి అప్పుడప్పుడే కదా వస్తారు. కాబట్టి వచ్చిన వాళ్ళకి మంచి ఆహారం పెట్టాలని చాలా కష్టపడి ఆ పని అవి ఇవి తయారు చేసేసుకుని వంటలన్నీ రెడీ చేసేసి యేసుక్రీస్తు శిష్యులకి తనకి పెట్టేసిందట. మరియా ఏం చేసిందట, యేసుక్రీస్తు గారు ఒక కుర్చీలోనో ఎక్కడో కూర్చుని ఉంటే ఆ మరియా యేసుక్రీస్తు పాదాల దగ్గరికి వచ్చి ఆయన నోట్లో నుంచి ఏ మాట వస్తుందో, మరి ఆయన మాట్లాడతారు కదా, ఎప్పుడు దేవుని గురించి చెప్తారు. సో ఏ మాట వస్తుందో అనేసి అని చెప్పి మరి ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పేది వింటూ ఉండేదట. మరియా ఒక్కోసారి విసిగేసుకుని మరి యేసుక్రీస్తుని అడిగిదంట, యేసయ్యా నీ నా గురించి నీకు చింతలేదా, మరి పని చేయకోకుండా నీ దగ్గర కూర్చుంది, నేను ఇంత పని చేస్తున్నాను, నాకు సహాయం చేయమని చెప్పు మరియాతోటని మార్త అడుగుతుందట. అప్పుడు యేసయ్య ఏమంటున్నాడు, మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, నువ్వేమో ఇవన్నీ తయారు చేసేసి పెట్టేలా నువ్వు ఉన్నావు, మరియు మాత్రం నా పాదాల దగ్గర కూర్చుని వాక్యం వింటుంది అని అంటే ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది అని దేవుడు యేసుక్రీస్తు అప్పుడు చెప్తున్నాడు. ఆ బేతనీలో ఈ గాడిద పిల్ల ఉన్నదన్నమాట. అంటే యేసుక్రీస్తు ముందుగా వెళ్ళినప్పుడు ఎప్పుడో అది చూశాడనమాట. దాన్ని ఏర్పాటు చేసుకున్నట్టే కదా లెక్క, లేకపోతే ఎలా చెప్తాడు అంటే చెప్పొచ్చు, దేవుడు చెప్పడానికి ఉంది, కానీ మరి శిష్యులకు చెప్తున్నాడు కదా, అక్కడ ఉన్నది కట్టబడి ఉన్నది గాడిద, దాన్ని తీసుకుని రండి, మిమ్మల్ని ఎవరన్నా ఆటంకపరిస్తే ప్రభువు కావాలి అదని అడిగితే గనక మీరు చెప్పండి అని అంటే, సరే అయ్యా మేము వెళతాము అనేసి అని చెప్పేసి వెళ్ళి ఆ గాడిదను తీసుకుని వచ్చారనమాట. వచ్చిన తర్వాత మరి గబగబా వాళ్ళందరూ ఆ దారి వెంబడంతా కూడా మరి మంచి మంచి వస్త్రాలు, కొంతమంది వాళ్ళు ఒంటి మీద ఉన్న వస్త్రాలు కూడా తీసేసి ఆయన ఆ దారంటంతా కూడా మరి వస్త్రాలు పరిచారు. వస్త్రాలు పరచడం అంటే ఏంటి, ఆయన్ని ఘనపరిచారు అన్నమాట. ఒక రాజుగా ఆయన్ని ఘనపరుస్తున్నారు. ఒక రాజుగా ఆయన ఘనపరచడం అంటే ఆయన కాళ్ళ కింద బట్టలు వేసి ఆయన్ని నడిపిస్తున్నారు. అయితే ఈ అసలు గాడిద సంగతి మనం మాట్లాడుకున్నట్లయితే గాడిద అసలు విలువ లేని జంతువు. అన్ని జంతువులకి ఎంతో కొంత విలువ ఉంది. మరి యాక్చువల్గా మరి జంతువులేంటి మనుషులేంటి ఎవరైనా సరే కానీ మొట్టమొదటిగా ప్రథమ సంతానాన్ని దేవుని కోసం మనం ప్రతిష్ఠించాలి కదండి. మరి అన్ని జంతువులు అంటే కొన్ని దేవుడికి ఇష్టమైన జంతువులు అన్నట్టుగా, కొన్ని హేయమైన జంతువులు ఉంటాయి కదండి, అలాంటి వాటిని దేవుడు అంగీకరించడు. ఇప్పుడు గొర్రె, ఆవు, మేకలు ఇలాంటివన్నీ అనుకోండి, అలాంటి వాటికి పిల్లలు పుడితే కనుక మొట్టమొదటి ప్రథమ సంతానాన్ని దేవుని సన్నిధిలో ఇస్తారు, ప్రతిష్ఠిత చేస్తారు. తర్వాత మరి అలాగే మరి గాడిద మరి చేయటానికి లేదు, గాడిద యొక్క పిల్లని దేవుడికి ఇవ్వడానికి లేదు, అది హేయమైనది అనేసి అని చెప్పి గాడిద పిల్లని ఇవ్వడానికి లేదు. ఒకవేళ గాడిదను పెంచుకున్నవాడు ఎవడన్నా గాడిద పిల్లని పెడితే కనుక ఆ పిల్లని ఇవ్వకూడదు, దానికి బదులు ఒక గొర్రె పిల్లనో దేన్నో వాళ్ళ ఇంట్లో ఉంటే ఇచ్చేయచ్చు గాడిదకు బదులుగా, లేదా కొని తీసుకొచ్చన్నా గాడిద పిల్లకు బదులుగా దాన్ని ఇవ్వాలట. అంతేగాని గాడిద పిల్లను మాత్రం దేవునికి ప్రతిష్ఠించకూడదు. గాడిదంటే చాలా అది హేయమైన జంతువు అని. తర్వాత అది ఒక బానిస చూడండి, అది అలా ఎక్కడైతే కట్టబడి ఉంటుందో ఒక తాడు కట్టారనుకోండి, దాని చుట్టూ తిరుక్కుంటా ఒంటెలకి లెట్రిన్కి అక్కడే పోసుకుంటూ అక్కడే కాస్త ఏదో తిండి పెడితే అక్కడే తింటూ ఇక దాన్ని విడిచిపెట్టరు. ఎప్పుడు విడిచిపెడతారండి, ఎక్కువ అది సామాన్లు మోయడానికి వాళ్ళు యూజ్ చేస్తారు.
నా చిన్నతనంలో చూసేదాన్ని చాకలోళ్ళు ఎక్కువ. చాకలోళ్ళు మాసిపోయిన బట్టలన్నీ ఇంత మూటలు కట్టుకుని ఒక 4-5 మూటలన్నా దాని మీద వేసేస్తారు. వేసేసి దాన్ని నెమ్మదిగా నడుచుకుంటా, ముందు ఒకళ్ళేమో తాడు పట్టుకుని నెమ్మదిగా లాగుతూ ఉంటే అది నడుచుకుంటా వెళ్ళి 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 ఆ బట్టలు తీసుకెళ్ళి చాకిరేవి దగ్గర పెడతారు. ఈ చాకలోళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా బట్టలన్నీ ఉతికేసి అక్కడే ఎండేసేస్తూ ఉంటారు. వెంటనే ఉతికేసిన వెంటనే ఎండబెట్టేస్తారు. ఎండబెట్టిన తర్వాత ఒక్కోటి మళ్ళీ సాయంత్రం 4 ఆ టైం అయ్యేటప్పుడు కూర్చి చల్లబడుతుంది కదా, ఈ లోపల ఒక్కొక్క బట్ట మడత పెట్టి అవన్నీ ఒక పెద్ద మూటల్లో వేసి 2-3 మూటలు కట్టేసి మళ్ళీ గాడిద మీద వేసేసి మధ్యాహ్నం వాళ్ళు అక్కడే వంట కూడా చేసుకుంటారు. చాకలోళ్ళు అన్నం అక్కడే వండుకుంటారు, పనులు చేసుకుంటా కూర అక్కడే వండుకుని శుభ్రంగా తినేసి దానికి ఏదో ఎంతో కొంత పెట్టి మొత్తానికి 4 గంటల తర్వాత మళ్ళీ మూటలన్నీ కట్టి దాని మీద పెట్టి నెమ్మదిగా మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోతారు. అలాంటి ఇంకెప్పుడు అదే పని, దానికి బరువులు మోయటం ఒక్కటే పని, ఇంకే పని లేదు. సో అది ఒక బానిసత్వం అన్నమాట. అందుకని మరి ఎందుకు గాడిదని ఎన్నుకున్నాడు దేవుడు? ఆ రోజుల్లో ఇప్పుడు మనం చదివి చూసారా, 9 జకర్యా 9:10 వచనంలో, ఆ రోజుల్లో నేను గుర్రాలుంచును, రథాలుంచును, యుద్ధము విల్లు ఎక్కడా కనపడదు అని దేవుని వాగ్దానం ఇక్కడ వచ్చిన ప్రవచనం ఉంది. కాబట్టి ఆ సమయంలో మరి యేసుక్రీస్తు గుర్రమెక్కి రావచ్చు కదా, రాజుగారే కదా. అయితే ఈ యొక్క గాడిద శాంతికి సమాధానానికి అంటే ఇంకా అలా ఉండిపోయిందన్నమాట. వాళ్ళు ఏమీ చేయలేదు, వాళ్ళు ఏ పని చెప్పినా చేయటమే. శాంతి సమాధానానికి గుర్తు. మరి గుర్రం అయితే అదొక రకమైన అహంకారం, గర్వం. నేను అంటే నా మీద రాజులు ఎక్కుతారు, నేను యుద్ధానికి వెళతాను, ఇలాంటి అహంకారము, గర్వము, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ యేసుక్రీస్తు శాంతి సమాధానం కోసమే వచ్చాడు, కానీ యుద్ధాలు చేయడానికి, ఆ రాజ్యం మీద వాళ్ళు ఆ రాజ్యాన్ని ఆక్యుపై చేయడానికి లేదంటే కదా. ఆ సమయంలో యెరూషలేము ఆ యొక్క రాజ్యం అంతటినీ కూడా రోమన్స్ ఏలుతున్నారు కదండి. ఆ రోమేయులతోటి యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని వాళ్ళకి అప్పచెప్పడానికి అలాంటి ఒక ఉద్దేశంతో యేసుక్రీస్తు రాలేదు. ఎందుకు వచ్చాడండి? యేసుక్రీస్తు శాంతి సమాధానంతో మన రక్షణార్థమై వచ్చాడు. మన కోసం శిలువ మరణం పొందడానికి యేసుక్రీస్తు వచ్చాడనమాట. అయితే గాడిద మరి ఎప్పుడు కూడా ఇలాగా బానిసత్వంలోనే ఉంటాం కదండి. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మరి ఆయనకి మరి గాడిద లాంటి మనుషులు అంటే అలాగా బానిసత్వంలో ఉండే మనుషుల కోసం కొంతమంది మనుషులు చాలా వాటికి బానిసలు కదండి. ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది ఫోన్లకి బానిసలు కదా, అస్తమాట ఫోనే, ఇంకేమి లేదు. కొంతమంది మందుకి బానిసలు, కొంతమంది సిగరెట్కి బానిసలు, కొంతమంది మరి వ్యభిచారానికి బానిసలు, కొంతమంది సినిమాలకి బానిసలు. ఈ బానిసలు ఇలాగ బానిసలుగా ఉండి మరి ఏది కూడా లేకోకుండా అదే పని మీద ఉండి ఉన్నవా అలాంటి మనుషుల్ని బానిసలతోటి బానిసత్వంతో బంధకాల్లో ఉండిపోయిన మనుషులను దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి మనుషులను వాళ్ళకి స్వతంత్రం ఇవ్వడానికి, వాళ్ళని ఆ బంధకాల్లో నుంచి విడిపించడానికి, వాళ్ళని ఆ పాపంలో నుంచి బయటికి లాగడం కోసం దేవుడు వచ్చాడు. సో అంటే గాడిదని ఎవరు కూడా ఇష్టపడరు కదా. మనం మనిషి అంటే మనిషితోటి పోలిస్తున్నాడు గాడిద కూడా మనిషిలాగా పోలిస్తున్నాడు అనమాట. ఆ గాడిద మనం మామూలుగా మా పెద్దోళ్ళు కూడా అంటారు, పిల్లలు ఎవరన్నా ఎక్కువసేపు పడుకుంటే తొందరగా ఏంటి గాడిదలాగా అంతసేపు అలా పడుకుంటున్నావు లే అనేసి తిడుతూ ఉంటారు పెద్దలు కూడా. చాలాసార్లు విన్నాను నేను ఆ మాట. కాబట్టి గాడిద మరి మనిషికి సాదృశ్యం. ఎలాంటి మనిషి? బంధకాలతో కట్టబడిన
గాడిదతోటి సమానం. ఈ గాడిద కట్టబడిన గాడిద కదండి, అక్కడ వాళ్ళు కట్టేసి ఉంచారు. ఆ కట్టబడిన గాడిదని విప్పు తీసుకురా అనేసి అంటాడు. అంటే ఇలాంటి మనుషులు దేవుడికి ఖచ్చితంగా కావాలన్నమాట. అందుకని మరి దేవుడు ఆ రోజు గాడిద మీద ఎక్కి మరి ఈ మనుషుల కోసం, ఇలాంటి మనుషులు ఆయన కోసం కావాలా, వాళ్ళ బంధకాల నుంచి విడదీసి వాళ్ళని స్వతంత్రంగా చేసి స్వతంత్రంగా జీవించే మనుషుల్లాగా చెయ్యాలన్న ఒక ఉద్దేశంతో ఆయన ఆ రోజు అదొక సాదృశ్యం గాడిద మీద రావడానికి. అయితే వీళ్ళు ఏం చేశారండి, అప్పుడు ఆ గాడిదని శిష్యులు తీసుకొచ్చి మరి దాని మీద బట్టలు అయ్యి వేశారనమాట. బట్టలు వేసి మరి ఆయన్ని ఊరేగిస్తున్నారు. ఊరేగిస్తుంటే ఇక సంతోషంగా ఉంటుంది కదా గాడిద. అసలు ఎప్పుడు ఏంటి ఇలా నేల మీద బట్టలు వేస్తున్నారు, బాబు ఏంటి నేను నడుస్తున్నాను, నా మీద యేసుక్రీస్తున్నాడు, ఇలాంటివన్నీ చూసుకుని చాలా హ్యాపీ అయిపోతుంది కదా. ఏంటి నాకు ఎంత ధన్యత వచ్చేసింది, ఎప్పుడు ఒక తాడుకు కట్టేసి నన్ను ఇందులోని వదిలేసేవారు, అలా దయ ఉంటే పెట్టేవారు, లేకపోతే లేదు. ఎప్పుడు మూటలు మోసే నా బ్రతికేంటి ఎంత ధన్యంగా ఉంది ఈరోజు. యేసుక్రీస్తుతో పాటు నేనున్నాను, యేసుక్రీస్తు నా పైన కూర్చున్నాడు అనేసి అని చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి ఉంటుంది. నేను నడుస్తుంటున్నా కాళ్ళ ముందు బట్టలు వేస్తున్నారేంటి వీళ్ళు అనేసి అని చెప్పి. బట్టలు వేయడం అని అంటే వాళ్ళు తగ్గించుకున్నారండి. యేసుక్రీస్తు దగ్గర ఎవరైతే బట్టలు విప్పి ఆయన దగ్గర వేస్తున్నారో అంటే నీవే మా దేవుడు అని నమ్మినట్టు వాళ్ళు తగ్గించుకున్నారండి. అందుకని తగ్గించుకుని అందరూ కూడా హోసన్నా 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 అని పిలుస్తూ ఆయనకి జయధ్వనులు కలిగిస్తున్నారు అన్నమాట. తర్వాత శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా వేచిరి. చూసారా, ఈరోజు మనం ఆ యొక్క మట్టలు తీసుకొచ్చి అది గుర్తు అన్నమాట. ఆ రోజు యేసుక్రీస్తుకి చేసిన యెరూషలేము వాళ్ళు చేసిన మరి ఆ కార్యాన్ని బట్టి మరి మనం కూడా ఈరోజు ఈ యొక్క మట్టల ఆదివారం చేస్తామన్నమాట. ఈ పచ్చటి మట్టలు మన ఆత్మీయ జీవితానికి సాదృశ్యం. పచ్చగా ఉంటే బను పచ్చగా ఉన్నామమ్మా నీకేమమ్మా అంటారు. అంటే ఏంటంటే మనం ఆత్మీయంగా దేవునిలో ఉన్నాం, ఎదుగుదల కలిగి ఉన్నాం. అదే ఎండిపోయిన మట్టలు అనుకో, మన జీవితం కూడా ఎండిపోయినట్టే కదండి. అందుకని ఆ రోజు కూడా వాళ్ళు ఏం చేశారండి, పచ్చని మాటలు కొట్టి కొమ్మలు కొట్టి ఆయన కాళ్ళ ముందు కొంతమంది వేశారట. అలాగా దాని మీద నడుచుకుంటా వెళ్ళారన్నమాట. సో దానికి సాదృశ్యం ఈ యొక్క మట్టల ఆదివారం. మనం ఆ రోజుని మనం గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఇంకొక 5 రోజులకి ఆయన సిలువ వేసేస్తారు. అయినా కూడా ధైర్యంగా మరి ఆయన యెరూషలేముకి ప్రయాణం చేశారనమాట. జనసమూహములో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడను గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేశారన్నమాట. చూసారా, స్తుతిస్తున్నారు దేవుని. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా అంటే స్తుతించడం, హోసన్నా అంటే మమ్మల్ని రక్షించు ప్రభు అని వాళ్ళు అడగడం అన్నమాట. సో మరి అలాగ వాళ్ళు స్తుతిస్తూ ఆయన దగ్గర కేకలు వేస్తుందనమాట. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడ్డారట. మొట్టమొదట ఈయన ఎవరు బాబు వచ్చేసాడు అనేసి అని చెప్పి, యెరూషలేముకి వచ్చాడు అనేసి అని చెప్పి చాలామంది కలవరపడిపోయారట. యేసుక్రీస్తు పుట్టినప్పుడు కూడా హేరోదు రాజుగా ఉన్నాడు కదండి. ఈ యూదులకు రాజు పుట్టాడని తెలియగానే హేరోదు జనం అంతా కూడా కలవరపడిపోయారంట. ఎందుకు పడిపోయాడు కలవరం? బాబు రాజులకు రాజు అంటున్నాడు, ఇటు నా సింహాసనాన్ని ఎక్కడెక్కేస్తాడు అని చెప్పేసి హేరోదికి కలవరం వచ్చేసి ఆయన ఏమన్నాడు, ఆయన ఎక్కడ పుట్టాడో తెలుసుకోండి ముందు అనేసరికి చాలా కాలం వరకు ఎక్కడ పుట్టాడో తెలియదు. అందుకని ఏం చేశాడంటే తెలివిగా 2 సంవత్సరాల లోపల పిల్లలందరినీ చంపేయమన్నాడు. అంటే పుట్టి కొంతకాలం అయింది,
1.5 2 సంవత్సరాలు ఆ టైంలో ఆయనకి కలవరం వచ్చేసి ఇంకా 2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరినీ చంపేయండి అని ఒక ఆజ్ఞ ఇస్తే అప్పుడు చాలామంది పిల్లలు కూడా చంపేయడం జరిగింది. అలాగనమాట. సో ఇప్పుడు కూడా యేసుక్రీస్తు మరి యెరూషలేం పట్టణానికి రావడంతోనూ చాలా కలవరపడిపోయాడట. జనసమూహము ఈయన గలిలయలో నజరేతువాడగు ప్రవక్త అయిన యేసు అని కొంతమంది అలా చెప్తున్నారు. ఈయన మరి నజరేతులోని మరి యేసే కదా, ఈయన ప్రవక్త కదా, అంటే ఆ యోసేపు ఆ వడ్రంగతను కుమారుడే కదా, ఆ నజరేతు ఆ వాడే కదా, ఈయన ఒక ప్రవక్త కదా అని కొంతమంది చెప్పుకుంటున్నారు అన్నమాట. అయితే యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారిని అందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చు వారి బల్లలను గువ్వలమ్మ వారి పీఠములను పడద్రోసాడట. చూసారా, అక్కడ ఒక మందిరం ఉంది కదండి, మనకు తెలుసు. యెరూషలేం మందిరం, దేవుని మందిరం ఎవరు కట్టించారండి? అది సొలొమోను మహారాజు కట్టించాడు. దాని సామాగ్రి అంతా కూడా తన తండ్రి అయిన దావీదు ఏర్పాటు చేశాడు. అది ఎన్ని సంవత్సరాలు కట్టించాడండి సొలొమోను మహారాజు? 7 సంవత్సరాలు ఆ మందిరాన్ని కట్టించాడు. అలాంటి మందిరాన్ని మరి యేసుక్రీస్తు వచ్చే సమయానికి అది ఎప్పుడు కట్టించాడు? సొలొమోను మహారాజు రాజు అయినప్పుడు ఆయన 20వ సంవత్సరంలో, 20 లేకపోతే 21 సంవత్సరం, ఆ సమయంలో ఆయన 20వ సంవత్సరంలోనే రాజు అయ్యాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు 2వ సంవత్సరంలో ఆయన ఆ మందిరాన్ని కట్టించాడు అనమాట. అప్పుడు ఆయన 40 సంవత్సరాలు ఏలాడు. ఆ తర్వాత కొంత యూదా రాజులు వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు రావడం జరిగింది. ఆ సమయానికి ఆ మందిరంలో ఏం చేస్తున్నారటండి? వ్యాపారం చేస్తున్నారట. ఈ గువ్వల్ని పావురాల్ని ఒక దగ్గర పెట్టుకుని అమ్ముకుంటున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారట, మరి రోకలు మారుస్తున్నారట. రోకలు మార్చడం అంటే ఇప్పుడు మనం ఇండియా వాళ్ళమి అక్కడికి వెళ్తాం, ఒకవేళ ఇశ్రాయేలీ దేశం వెళ్ళామనుకోండి, ఆ యెరూషలేంకి వెళ్ళామనుకోండి, చూడాలని వెళ్ళామనుకోండి, మరి మన డబ్బు వాళ్ళకి అక్కడ చల్లదు. మనం ఏదన్నా కొనుక్కోవాలంటే ఏం చేయాలా? మన డబ్బు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ డబ్బు మనం తీసుకోవాలి. వాళ్ళకి ఎంతో కొంత లాభం తీసుకుంటారు. మన డబ్బు వాళ్ళకి తీసుకుంటే ఖర్చు చేయటానికి వాళ్ళకి మరి ఖర్చుకి వాళ్ళ డబ్బు మనకు అవసరం. మనం ఏదైనా కొనాలంటే మన డబ్బు చెల్లదు. సో వాళ్ళ డబ్బు మనం తీసుకుని మన డబ్బు ఎక్కువ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు తర్వాత మార్చుకుంటారనమాట. ఆ డబ్బును వాళ్ళ డబ్బు మనం తెచ్చుకుని అక్కడ అవసరమైన వస్తువులు కొనుక్కుని మళ్ళా వచ్చేస్తాం. అలాగా రూకల మార్పిడి ఉంటుంది. వేరే వేరే దేశాల్లో వస్తారు కదా, ఆ ఇశ్రాయేలీ డబ్బులు వేరే ఉంటాయి, మన రూపాయలు అయితే వాళ్ళు ఇంకో రకం ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో డాలర్స్ ఉన్నది, ఇంకొకటి అయితే దీనార్స్ ఉన్నాయి, ఇంకొక దేశం అలాగన్నమాట. అవన్నీ డబ్బు తెచ్చుకుని అక్కడ మార్చుకుని వాళ్ళకి అక్కడ అవసరమైన డబ్బులు తెచ్చుకుని వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు. అలాగ రోకలు మార్చుకుంటున్నారట. తర్వాత ఇంకా ఏవో చిన్న చిన్న బిజినెస్లు అక్కడ ఇంకేవో చేసుకుంటున్నారు ఆ మందిరంలో. అలా చేసుకోవడం వల్ల దేవుడికి చాలా కోపం వచ్చేసి ఏమన్నాడంట, ఇది నా దేవుని మందిరం, మీరు దీన్ని దొంగల గుహగా చేశారు. దొంగలు కూడా ఉండుంటారు అక్కడ, మరి దాక్కున్నారేమో ఒకవేళ దొంగతనాలకి వెళ్ళి వచ్చేవాళ్ళు. అంటే ఆ టైంలో ఎక్కువగా యెరూషలేం మందిరాన్ని ఉపయోగించేవారు కాదనమాట. కానీ మరి యేసుక్రీస్తు సమయంలో కూడా అంత పట్టించుకుని ఉండరు. యాజకులు వాళ్ళు ఆ మందిరాన్ని చూసుకునేవాళ్ళు, ఏదో టైంకి వచ్చి ఆలయంలో ఆరాధన నడిపించి వెళ్ళిపోయేవారేమో. మిగిలిన సమయంలో ఇలాంటి పనులు చేసేవారు అనుకుంటాను. చేసి ఆ యొక్క మందిరాన్ని అపవిత్రం చేసేవారనమాట. దానికోసం దేవుడు చాలా కోపం వచ్చి, నా దేవుని మందిరాన్ని మీరు ఇలా చేస్తారా అనేసి అని చెప్పేసి అక్కడున్న వాటిని అన్నిటినీ కూడా ఆ డబ్బులేంటి, మనుషులేంటి, ఆ బల్లలేంటి అన్నిటిని, ఆ గువ్వల్ని, ఆ పావురాలని అన్నిటినీ కూడా విసిరి పడేసేసి అందరినీ చాలా కోపం వచ్చింది. కొట్టు కూడా ఉంటాడు యేసయ్య. మిగిలిన వాళ్ళు కూడా, మనుషులు కూడా, మీరు ఇలా చేస్తారా, ఇది పవిత్రమైన మందిరం, నా తండ్రి మందిరం అనేసి అని చెప్పి చాలా ఏడ్చాడట యేసుక్రీస్తు. అయితే ఆ సమయంలో
ఇది ప్రార్థనా మందిరం అనబడును, మీరేంటి ఇలా చేస్తున్నారు, నా తండ్రి ప్రార్థనా మందిరాన్ని మీరు ఇలా చేస్తున్నారు ఏంటి అనేసి చాలా కోపంగా వాళ్ళందరినీ గద్దించి తోసేసి అవన్నీ పడేసేసి నానా హంగామా చేస్తాడనమాట. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిన వారని గురుడివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచను. సో అక్కడ కూడా ఎంతోమంది జనము ఆయన వెనకాల వచ్చారు. ఎలాంటి వాళ్ళట? గుడ్డోళ్ళు వచ్చారట, కుంటివారు వచ్చారట, మరి ఇంకా రకరకాల వ్యాధిగ్రస్తులు ఉన్న వాళ్ళు కూడా మరి ఆయన స్వస్థపరుస్తాడని ఆయనకి తెలుసు కాబట్టి, వాళ్ళందరికీ తెలుసు కాబట్టి, ఎందుకంటే ఆయన చాలా మందిని స్వస్థపరిచాడు కదండి. 3.5 సంవత్సరాలు ఆయన మరి అనేక మందిని, కుంటివారిని, గుడ్డివారిని, మోగవారిని, చెవిటివారిని, కుష్ఠరోగుల్ని, రక్తస్రావపు గల స్త్రీని, దయ్యాలు పట్టిన స్త్రీలని, జ్వరంతో ఉన్న వాళ్ళని, పెరాలసిస్ పేషెంట్స్ని ఎందరినో ఆయన ముట్టి స్వస్థపరిచాడు. ఆయన ముట్టడమే కాదండి, సీక్రెట్గా ఎంతోమంది ఆయన్ని ముట్టారు. కనపడకోకుండా వస్త్రాలు ముట్టిన వాళ్ళు ఉంటారు. ఆయన వస్త్రంలో ప్రభావం ఉంది, ఆయన నోటి మాటల్లో ప్రభావం ఉంది, ఆయన కంటి చూపులో ప్రభావం ఉంది, ఆయన గాలిలో ప్రభావం ఉంది, ఆయన ఉమ్ములో ప్రభావం ఉంది. ఎంతోమందిని ఉమ్ము పెట్టి ఆయన స్వస్థపరిచాడు. నువ్వు లే అనేటప్పుడు లేచిపోయేవారు. చచ్చిపోయిన వాళ్ళు సైతం చిన్నదానా లే అంటే టక్కన కూర్చుండేది లేచి. అంటే నోటి మాటలో కూడా, ఆయన స్వరంలో కూడా, ఆయన గాలిలోను, వస్త్రంలోను, ఆయన టచ్లోనూ కూడా అంత ప్రభావము కలిగి ఉన్నది. కాబట్టి అది చూసిన మనుషులు, ఎన్నో వేల మంది మనుషులు యేసుక్రీస్తుని ఆ సమయంలో అనుసరించారండి. కొంతమంది తిండి కోసం, కొంతమంది వాక్యం వినడానికి, కొంతమంది మరి ఇలా దొంగతనంగా ముట్టుకున్నా కూడా స్వస్థ వచ్చేస్తుందన్న ఒక ఉద్దేశంతో మరి ఎంతో మంది జనులు అలాగా ఆయన్ని అనుసరించారు కదండి. అలాగే ఇప్పుడు కూడా ఆయన యెరూషలేముకు వచ్చాడని తెలిసిన వెంటనే అలాంటి వాళ్ళు కూడా మళ్ళీ ఫాలో అయిపోయారు యేసుక్రీస్తుని. ఇంత కోపంతో ఉండి వాళ్ళందరినీ కొట్టి తిట్టి ఆ సామాన్లన్నీ విసిరేసి, ఆ పక్షులన్నీ దూరంగా విసిరేసి ఉన్న ఆ సమయంలో కూడా మరి ఆ మందిరం దగ్గరికి మరి రోగులు వచ్చారట. ఆ సమయంలో కూడా ఆయన ఎంతో శాంతగా సమాధానంగా ఉండి మరి ఆయన వాళ్ళని ముట్టి స్వస్థపరిచాడటండి. గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచాను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేసిన చిన్నపిల్లలను చూచి కోపంతో మండిపడి వింతలు చూశారు. ఆయన చేసిన వింతలన్నీ గమనించారు. తర్వాత పిల్లలు, జనులు కూడా హోసన్నా హోసన్నా హోసన్నా, మీకు స్తుతులు 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 అని చెప్తా ఉంటుంటే అక్కడ యాజకులు ఉంటారు కదండి, ఆ మందిరం నడిపించేవాళ్ళు యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళు ముగ్గురు కూడా దేవుడు అంటే, యేసుక్రీస్తు అంటే ఇష్టం లేని వారు. ఆ సమయంలో చూసి ఆయన చేసిన వింతలకి మరి వీళ్ళు కోపం, వీళ్ళు హోసన్నా హోసన్నా అని అరుస్తుంటుంటే అది కూడా వాళ్ళకు కోపం వచ్చేసి, ఈ చిన్నపిల్లలు ఇలాగ అరుస్తున్నారే, ఎందుకు వీళ్ళని ఆగమని చెప్పు అనేసని కేకలేశారంట. సరే, చిన్నపిల్లల యొక్క నోటిని నువ్వు మూసివేసినట్లయితే గనక ఈ రాళ్ళు కేకలు వేస్తాయి, నన్ను స్తుతిస్తాయి ఈ రాళ్ళు అనేసి అని చెప్పి వాళ్ళకి సమాధానం చెప్తున్నాడు యేసుక్రీస్తు. ఆయనను అడిగిరు. అందుకు యేసు, వినుచున్నాను, బాలుర యొక్క చంటిపిల్లల యొక్క నోట స్తోత్రం సిద్ధింప చేసి తిరిగి అను మాట మీరన్నడను చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనియకు వెళ్ళి అక్కడ బస చేశాను. అక్కడి నుంచి ఇక వాళ్ళకి సమాధానం చెప్పి, చిన్నపిల్లల స్తుతుల ద్వారా ఒక దుర్గాన్ని కడతారనే వాక్యం ఉంది కదా, అది మీకు తెలీదా? చిన్నపిల్లలు వాళ్ళు స్తుతించకపోతే రాళ్ళు స్తుతిస్తాయి నన్ను అనేసి అని చెప్పి, ఎందుకంటే సృష్టి అంతా ఆయనదే. ఆయన బాప్తిసం తీసుకుని అరణ్యానికి వచ్చేసాడండి. ఆ సమయంలో వచ్చినప్పుడు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు కదండి యేసుక్రీస్తు.
ఆ 40 రోజులు కూడా మరి సాతాను అనేక రకాలుగా యేసుక్రీస్తుని శోధించింది. ఈ రాయి తీసుకుని రొట్టె చేసుకుని తిను, ఈ పైన ఈ కొండెక్కి కిందకి దుమ్ముకై ఆ కింద రాజ్యాలన్నీ ఆ దేశం అంతా నీకు ఇచ్చేస్తాను, ఇలాంటి రకరకాల శోధనతోటి మరి ఆయన బాధ పెట్టింది. ఆ సమయంలోనట మరి ఆయనకు సర్వీస్ చేసేవాళ్ళు ఎవరు? 40 రోజులు అరణ్యంలో ఉన్నాడు, ఫాస్టింగ్లో ఉన్నాడు. అయితే ఈ సృష్టి అంతా ఆయనదే. మనకే సరిగ్గా తెలిసినా కూడా ఎక్కడున్నాడులే దేవుడు అన్నట్టుగా పక్కన పెట్టేస్తాం కదా. కానీ సృష్టికి మాత్రం చాలా బాగా తెలుసు. సృష్టించిన సృష్టికర్త ఆయనకి బాగా తెలుసు. అందుకనే పక్షులు చూడండి, పొద్దున్నే ఉదయకాలం లేవగానే మరి అరుస్తాయి. కానీ అది దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి స్తుతిస్తుంది అన్నమాట. ప్రతి ఏదైనా కూడా, ఏ జంతువు అయినా, ఈవెన్ చీమైనా పామైనా ఖచ్చితంగా దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకు? దేవుడు చేసిన సృష్టి అది. ఆ 40 రోజులు కూడా దేవునికి పరిచర్య చేసింది సృష్టి అన్నట్టండి. సృష్టిలో ఉన్న మరి ఆ జంతువులో లేకపోతే ఏమేమి చేసినాయో తెలియదు, కానీ మొత్తానికి సృష్టి యేసుక్రీస్తుకి పరిచర్య చేసిందంట. అలాగే ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తాయి. పిల్లలు స్తుతించడం ఆపితే గనక రాళ్ళు నన్ను స్తుతిస్తాయి అని చెప్పి వాళ్ళకి సమాధానం చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయాడటండి? ఆ బేతనీకి వెళ్ళిపోయాడట. బేతనీ అంటే మరియా మార్త వాళ్ళ ఇంటికి. ఎందుకంటే లాజరు యేసుక్రీస్తుకి స్నేహితుడు కదండి. లాజర్ను కూడా ఆయన బ్రతికించాడు. ఇంకా ఒక విధవరాలు కుమారుడు చనిపోతే వాడిని కూడా చిన్నవాడా లెగు అని చెప్పేసి చనిపోయిన కుమారుని లేపాడు. కాబట్టి మరి యేసుక్రీస్తు ఒక గాడిద పిల్లను ఎక్కి ఒక దేవుడై ఉండి ఆ పరలోక రాజ్యంలో వైభవాన్ని అంతా వదిలిపెట్టుకుని మన కోసం భూమి మీదకి వచ్చేసి ఎంత భయంకరమైన పరిస్థితిలో మరి ఆయన ఇప్పుడు శిలువ మరణం, మరి ఆ శిలువ మరణాన్ని ఆయన మన కోసం శిలువ మీద మరణించడానికి, ఆ భయంకరమైన వేదనని భరించడానికి మన కోసం భూమి మీదకి వచ్చాడండి. మరి ఇంతవరకు కూడా మనం శిలువ మీద యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు మనం ధ్యానించుకున్నాం. మరి ఇంకా 5 రోజుల్లో దేవుడు అదే శిలువ యాగం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మరి మనం గుడ్ ఫ్రైడే సందర్భంగా మనం కూడా ఈ యొక్క ధ్యానాలు, శిలువ మీద ఆయన పలికిన మాటలు, మరి కొన్ని మాటలు మనం మాట్లాడుకున్నాం. మరి రేపు గుడ్ ఫ్రైడే రోజు మరి మనం మిగిలిన మాటలు మీరు దయచేసి, నేను చెప్పాను, మీరు ఎవరైనా చెప్పదలుచుకుంటే కనుక వాక్యం శిలువ మీద యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు మీకు ఏది ఇష్టమైతే అది సెట్ చేసుకుని రెడీ అయ్యి ఇచ్చి, ఆ రోజు నేను ఈ మాట చెప్తానండి అనేసానంటే మిగిలిన మాటలు మేము చెప్పడానికి సిద్ధపడతామండి. అయితే దేవుడు ఈ కార్యం మన కోసమే చేశాడు కాబట్టి ఆ కార్యం ఆ రోజు ఈ మట్టలతోటి ఆయన ఊరేగించడం, బట్టలతోటి ఆయన్ని మరి నడిపించటం, ఆ యెరూషలేము స్థలానికి ఆయన మరి సిలువ వేయడానికి సిద్ధపడుతూ ఉండగా ధైర్యంగా ముందే యెరూషలేముకి వచ్చేసాడు ఆయన. కాబట్టి అందరూ కూడా ఆయనకి జయధ్వనులు కొడుతూ హోసన్నా హోసన్నా అంటే ప్రభా మమ్మల్ని రక్షించు రక్షించు అని కేకలు వేసుకుంటూ చేశారు. దాన్ని మాత్రం మనం గుర్తు చేసుకోవడమే ఈ యొక్క మట్టల ఆదివారపు పండుగ. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించగాకండి. మరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోక ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, అద్భుత కార్యాలు చేసే దేవా, నీకు వందనాలు. సర్వ సృష్టికి కారణభూతుడా, వందనాలు ప్రభా. నా కోసం మా కోసం పరలోకం నుంచి దిగి వచ్చిన తండ్రి గారు, నా పాపాలు మా పాపాలు క్షమించిన తండ్రి, నన్ను మమ్మల్ని అందరినీ నరకము నుంచి తప్పించడానికి తండ్రి, మరి మాకు ప్రభా పరలోకంలో మాకు స్థలం ఇచ్చి నిత్య సంతోషం, నిత్య జీవము కలిగి వారమే సంతోషంతో నీ యొద్ద మేము ఉండడానికి మీరు చూపించిన ఈ కృపను బట్టి, ధన్యతను బట్టి మీకు వందనాలయ్యా. ఎల్లప్పుడూ ప్రభా నా తండ్రి సెలువు మీద మిమ్మల్ని చూసుకుంటూ, నా తండ్రి మా కోసమే మీరు చనిపోయారని గుర్తించుకుంటూ
మిమ్మల్ని ఎల్లప్పుడూ స్తుతించి ఆరాధించి గణపరిచే భాగ్యం మాకు అనుగ్రహించి ఉన్నందుకై మీకు వందనాలు చెల్లిస్తూ, నీ చిత్తమైతే మరొకసారి మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు నామం పేరట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుడు మనల్ని వర్ధిలింపజేసిన కొలది కానుకలు చెల్లించుకుందామండి. ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా, వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా, వెనుదీతువా. చివరి ప్రార్థనగా పాస్టర్ మిస్సెస్ సుజీల రవికాంత్ గారిని వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన. మహాపరిషుడ మహోన్నతుడ ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, పరిశుద్ధ పాదముల స్తుతులు స్తోత్రములు వందనాలు ప్రవ్వ. నాయన ఇదిగో తండ్రి సమయంలో ప్రవ్వ నాయన ఆరాధన క్రమం అంతా నాయన ముగించుకోవడానికి మీరు ఇచ్చిన కృపకే ధన్యతకై మీకు వందనాలు. మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డని కూడా మీరు దీవించి ఆస్వాదించండి. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘాన్ని ఆస్వాదించండి ప్రవ్వ. సంఘ సరిహద్దులను ప్రవ్వ విశాలపరచండి ప్రవ్వ. నా తండ్రి ఇదిగో నాయన మరి అనేక సంవత్సరాల నుంచి నాయన తండ్రి ఇదిగో నాయన మరి అతి కొద్ది మందిగా మేము కూర్చుండగా నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ యొక్క తండ్రి పరిస్థితిని బట్టి, ఏ యొక్క తండ్రి నాయన లోపము రోధను బట్టి నాయన, లేదా మరి ఏ విధమైనటువంటి విధానాన్ని బట్టి సంఘం విస్తరించట్లేదో తెలియదు కానీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని అర్హతను యోగ్యతను ప్రభా అందరికీ దయచేసి నాయన నీ కృపలో నడిపించమని అడుగుచున్నానయ్యా. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన, మీ యొక్క కృపలో బలపరిచి భద్రపరచండి నా తండ్రి. ఇదిగో నా ప్రభా మరి కూడినటువంటి నాయన ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభా నా తండ్రి. ఇదిగో నాయన మరి ప్రభా సిస్టర్ ప్రశాంత్ బ్రదర్ యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారి బిడ్డని జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాన్ని దర్శించి బలపరచండి ప్రభా. అలాగే నా తండ్రి సామెల్ గారి కుటుంబాన్ని వారి ఇద్దరు బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో నడిపించండి తండ్రి. అలాగే నా ప్రభా నాయన ఉన్నటువంటి ప్రభా మరి నాయన సంధ్యరాణి సిస్టర్ వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబంలో పూర్తి మారు మనసును దయచేయండి. ఆవిడ నిద్రను మీ సన్నిధికి తోడుకొని వచ్చిన విధానాన్ని బట్టి మీ కొందనాలయ్యా. నవీనాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబ పరిస్థితులందరినీ కూడా దర్శించండి, మీ కృపలో నడిపించి బలపరచండి అయ్యా. బ్లెస్సీని జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబానికి మరి మారు మనసును దయచేసి మీ కృపలో నడిపించమని నాయన ఆవిడని దీవించి ఆస్వాదించమని వేడుకుంటున్నాం ప్రభా. అలాగే నా తండ్రి నాయన ఇదిగో ప్రభా జ్యోతి వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, మంజుల సిస్టర్ వారి కుటుంబాన్ని జ్ఞాపకం
చేసుకోండి, శ్రావణిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే నాయన రవికుమార్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని వాడి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా దేని కుటుంబాన్ని కూడా మీరు దర్శించండి, మీ కృపలో నడిపించమని అడుగుచున్నాను తండ్రి. ఇదిగో నాయన మరి రాకడ కొరకు నాయన సిద్ధపడినటువంటి మా నాయన హంతంలో ఉన్న మా జీవితాలని ప్రభా సిద్ధపరచుకొని ప్రభా రాకడలు ఎత్తబడ్డానికి నాయన స్థిరమైన జీవితాలు దయచేయండి అయ్యా నా తండ్రి. ఇదిగో నాయన ద్వేషాలు, తక్కువ చూపులు, నాయన స్వనీతులు ప్రభా నా తండ్రి వాటన్నిటినీ కూడా మీరు దూరపరచండి ప్రభా. నాయన నీ ఎదుట వాక్యానుసారంగా జీవించడానికి, వాక్యానుసారమైన మాటలు మాత్రమే మాట్లాడడానికి నా ప్రభా, వాక్యంతో కూడినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శక్తితో కూడినటువంటి నాయన బలమైన జీవితాన్ని జీవించడానికి మీరు ప్రతి బిడ్డని దర్శించండి ప్రభా నా తండ్రి. ఇదిగో నాయన దేవుని లోకం అనే పరిస్థితి కాకుండా ప్రభా నాయన పరిపూర్ణంగా మీ ఎదుట నా తండ్రి నాయన సిద్ధపడి ఉండకపోతే నా తండ్రి నాయన నీ నోట ఉమ్ము వేస్తానని చెప్తున్నావయ్యా. అటువంటి పరిస్థితుల్లో నాయన ఎవరు ఉండకూడనట్లు, దిగజారుకున్నట్లు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి చోట కూడా నాయన మిమ్మల్ని కనపరిచేవారిగా ఉండడానికి నాయన సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఈ యొక్క చిన్న సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో నడిపించండి అయ్యా నా తండ్రి. నాయన వాక్యాన్ని చదివి వెళ్ళివేయడం కాదు కానీ ప్రభా వాక్యంలో లోతైనటువంటి విషయాన్ని గ్రహించుకొని హృదయానికి నాయన అప్లై చేసుకొని ప్రభా ఆ ప్రకారంగా నిన్ను కనపరుచుకునే విధంగా నాయన ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు సిద్ధపరచమని అడుగుచున్నాను తండ్రి. నాయన మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు ప్రభా నా తండ్రి. ఇదిగో నాయన మీరు తండ్రి నాయన త్రాసులో నా తండ్రి తూస్తున్నప్పుడు ప్రభా మా జీవితాలు తేలిపోకుండా ప్రభా నాయన బరువైనవిగా నిన్ను కలిగిన నీ వాక్యాన్ని కలిగినటువంటి నాయన పరిశుద్ధమైనటువంటి నా తండ్రి నాయన శక్తితో నా ప్రభా తూగునట్లుగా మమ్మల్ని అందరినీ కూడా మీరు స్థిరపరిచి నడిపించండి ప్రభా. ఇదిగో నా తండ్రి మరి ఈ యొక్క తండ్రి మంత్ ఎండింగ్ నుంచి నెక్స్ట్ మంత్ నుంచి ప్రభా మన నాయన 10th 12th ఎగ్జామ్స్ రాయినండుగా నాయన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ కృపలో నడిపించి భద్రపరచండి తండ్రి. మీ యొక్క జ్ఞానాన్ని వారికి దయచేయండి. మీ ఎదుట ప్రార్థించుకొని మీ జ్ఞానం పొందుకొని ప్రభా నా తండ్రి నాయన ఎగ్జామ్ సిద్ధపడడానికి బిడ్డలు కావాల్సిన జ్ఞానాన్ని జ్ఞాపశక్తి మీరు ప్రసాదించమని అడుగుచున్నాం ప్రభా. నాయన మీ కృపా దీవెనం అందరికీ అనుగ్రహించమని, ఈ దిన దీవెనలు పొందుకోవడానికి అర్హత యోగ్యత దయచేయమని జీవాధిపతి అని మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడు సర్వోన్నతమైనటువంటి యేసే పరిశుద్ధ ప్రేమగల నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలో ఏకాదశిని తప్పించము. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ప్రేమ, కృప, సమాధానం, సహవాసం, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడి వచ్చిన వారందరికీ, వారి కుటుంబాలకి, వారి చుట్టాలు, బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు అందరికీ మాకును సదాకాలము తోడుగా ఉండునుగాక. ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.